వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 AK47 ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్నటువంటి సినిమా. మరి ఈ సినిమాకి సంగీత దర్శకుడు మారిపోయాడు అనేటువంటి వార్త ఇప్పుడు కొన్ని పేరు పొందినటువంటి వెబ్సైట్లలో సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. సాధారణంగా కొన్ని సంవత్సరాలుగా తమన్ని తన ఆస్థాన సంగీత దర్శకుడుగా త్రివిక్రమ్ మార్చేసుకున్నాడు. ఇంతకుముందు వచ్చినటువంటి గుంటూరు కారం కానీ, దాని ముందు వచ్చినటువంటి అలవైకుంఠపురంలో సినిమా కానీ తమన్ మ్యూజిక్ ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరి ఆయన్ని పక్కకు పెట్టి మరి హర్షవర్ధన్ రామేశ్వర్ని ఆయన సంగీత దర్శకుడిగా తీసుకోవటం, ఆ ప్రకటన వెలువడినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకని తమన్ను పక్కన పెట్టి ఈ హర్షవర్ధన్ తీసుకున్నాడు త్రివిక్రమ్ అనేటువంటి మాట బలంగా వినిపించింది. అయితే ఒక కొత్త ట్యూన్స్ కోసం, ఒక కొత్త ఫ్లేవర్ కోసమే హర్షవర్ధన్ ని త్రివిక్రమ్ ఎంచుకున్నాడు అనేటువంటి అభిప్రాయాన్ని ఎక్కువ మంది ఫీల్ అయ్యారు. హర్షవర్ధన్ మనకి యానిమల్ సినిమా తోటి బాగా పాపులర్ అయిపోయాడు. అంత ముందు కూడా తను అర్జున్ రెడ్డి సినిమాకి ఇచ్చినటువంటి మ్యూజిక్, అంటే సందీప్ రెడ్డి వంగ తోటి తను కొలాబరేట్ అయినటువంటి విధానం, వాళ్ళిద్దరి మధ్య కుదిరినటువంటి బాండింగ్, అర్జున్ రెడ్డి, ఆ తర్వాత కబీర్ సింగ్, ఆ తర్వాత యానిమల్, వీటన్నిటికీ అతను అందించినటువంటి సంగీతం, పాటలకు కానివ్వండి, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో మరి ఉత్తరాంధ్ర ఏరియా, అది కూడా శ్రీకాకుళం ప్రాంతానికి చెందినటువంటి హర్షవర్ధన్ ఒక అంటే సంగీతంలో మనం రెగ్యులర్ గా వినపడేటువంటి బాణీలు కాకుండా ఒక కొత్త ఫ్లేవర్ ని ఆ సినిమాల్లో మనకి చూపించాడు. అందుగురించే తనని వదలకుండా సందీప్ వరుసగా తన సినిమాలకు సంగీతం చేయించుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం తను చేస్తున్నటువంటి స్పిరిట్ సినిమా కూడా హర్షవర్ధనే సంగీతం సమకూరుస్తూ ఉన్నాడు. దాంతోపాటు ఈ ఆదర్శ కుటుంబం కూడా సంగీతం అందించడానికి హర్షవర్ధన్ అంగీకరించాడు. మరి ఆల్ ఆఫ్ సడన్ ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. మళ్ళీ త్రివిక్రమ్ ఆస్థాన సంగీత దర్శకుడైనటువంటి తమన్ వచ్చేశాడు, తను ఆల్రెడీ పని మొదలు పెట్టాడు అంటూ ఇప్పుడు కొన్ని పేరు పొందినటువంటి వెబ్సైట్ లో ఆ వార్తలు రావటం ఆశ్చర్యాన్ని కలిగించింది. సరే, ఏందో సంగతి తెలుసుకుందామని చెప్పి, ఎందుకంటే హర్షవర్ధన్ నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి నేను ఆయనకు ఫోన్ చేశాను. ఏంటి ఇలా వస్తా ఉంది వెబ్సైట్ లో, పలానా వెబ్సైట్ లో మిమ్మల్ని మీరు తప్పుకున్నారంట, తమన్ వచ్చేసి వర్క్ స్టార్ట్ చేశాడా అంట, ఇది నిజమేనా అని అడిగితే అదంతా ఫేక్ న్యూస్ సార్ అని చెప్పేసి హర్షవర్ధన్ తేల్చేశాడు. నాకైతే తెలియదండి, నేనైతే నాకు తెలిసినంత వరకు ఇప్పటికి నేనే ఉన్నాను. మే 1వ తేదీన మ్యూజిక్ సిట్టింగ్స్ ఉన్నాయి. ప్రస్తుతం నేను చెన్నైలో ఉన్నాను, హైదరాబాద్ వస్తున్నాను మే 1న. ఇది నాకు తెలిసింది అయితే ఇది, మరి నేనైతే ఆ సినిమా నుంచి తప్పుకోలేదండి అని చెప్పేసి స్వయంగా నాతో హర్షవర్ధన్ రామేశ్వర్ చెప్పిన మాట ఇది. సో మరి ఇలాంటి ఈ వదంతులు ఎలా వస్తున్నాయి, ఈ ఫేక్ న్యూస్ ఎలా వస్తున్నాయి, కావాలని ఎవరైనా పుట్టిస్తున్నారా, తమన్ రావాలని ఈ ప్రాజెక్ట్ లోకి రావాలని కోరుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే దీన్ని క్రియేట్ చేస్తున్నారా, లేకపోతే త్రివిక్రమ్ సైడ్ నుంచే ఇదేమన్నా ఇలాంటివి పుట్టిస్తున్నారా అని రకరకాలైనటువంటి ఊహాగానాలు ఇప్పుడు చాలా రేగుతూ ఉన్నాయి. సో ఏదో చిన్న చితక వెబ్సైట్ లో వస్తే వేరు, కానీ ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు తప్పకుండా వీళ్ళకి మనం ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పి చెప్పుకునేటువంటి ప్రధానమైనటువంటి వెబ్సైట్ లో ఒకటైనటువంటి వాటిల్లో ఇవి రావటం, ఈ న్యూస్ రావటం అనేదే ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి విషయంగా కనిపిస్తోంది. సో ఏదేమైనా రామేశ్వరే, హర్షవర్ధనే స్వయంగా చెప్పాడు కాబట్టి ప్రస్తుతానికైతే ఇది ఫేక్ న్యూస్. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మనకైతే తెలీదు. తను చెప్పిన దాని ప్రకారం అయితే మే 1 నుంచి మ్యూజిక్ సిట్టింగ్స్ ఉన్నాయి డైరెక్టర్ తోటి, త్రివిక్రమ్ తోటి. మరి ఇది మనకు తెలిసినటువంటి స్వయంగా హర్షవర్ధన్ రామేశ్వర్ ఇచ్చినటువంటి వివరణ. మరి తమన్ ఏమంటాడో మనకు తెలియదు. తమన్ సైడ్ నుంచి కూడా మరి అటు నుంచి కూడా వర్షన్ వస్తే అప్పుడు ఒక కంక్లూజన్ మనం రావచ్చు. మొత్తానికి ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఆ టైటిల్ వచ్చినప్పుడే ఆదర్శ కుటుంబం అనేటువంటి టైటిల్ ఇక్కడ పోస్టర్ మనం చూడొచ్చు. AK47 హౌస్ నెంబర్ 47 అనేది, అంటే ఆదర్శ కుటుంబం అనే పేరుకి ఈ AK47 అనే దానికి ఎక్కడా కూడా పొంతన కుదరటం లేదు. త్రివిక్రమ్ తనదైనటువంటి ఆ హ్యూమన్ ఎమోషన్స్ కి వాటిని మేళవించి ఒక చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని తీస్తున్నాడు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద రూపొందుతున్నటువంటి ఈ సినిమా మరి దసరాని టార్గెట్ చేసుకొని
వస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. చూద్దాం మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ రూమర్ ఏదైతే ఉందో హర్షవర్ధన్ రామేశ్వర్ ప్లేస్ లో తమన్ వస్తున్నాడు అనేది ఫేక్ న్యూస్ అని చెప్పి స్వయంగా హర్షవర్ధన్ కొట్టేయటం. మరి ఏమవుతుంది ఈ డెవలప్మెంట్, ఈ వదంతులు నిజమవుతాయా? హర్షవర్ధన్ రామేశ్వర్ చెప్పినటువంటి విషయం నిజమవుతుందా? లెట్ us wait and see.